మీకు. నేను ఇప్పుడు ఏమీ మీకు ఇవ్వను, కానీ మిమ్మల్ని చెక్ చేయడానికి వస్తాను, మిమ్మల్ని అందరిని పరీక్షించడానికి వస్తాను. నా పరీక్షలో మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఆ తర్వాత దేవుని మీద పెడతాను భారాన్ని. మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేనుంటే నాకు భయం లేదు అని ఒక మాట మాత్రం అన్నారు. హల్లెలూయా. ఆయన నిజంగా ఆ మాట అన్నప్పుడు కూడా నేను భయపడలేదు. ఎందుకంటే నా ఎయిమ్ ఏంటంటే, చీకటిలో మీరందరూ ఉన్నారు, ఎంతో మంది ధనవంతులు ఉన్నారు, సేవకులు ఎంతో మంది ధనవంతులు డబ్బు తీసుకుంటున్నారు, ఫారెన్ నుంచి విదేశాల నుంచి సంస్థలను డెవలప్ చేశారు, కానీ దే ఆర్ నాట్ రియల్లీ, వారు నిజంగా మీకు వారు ఇవ్వట్లేదు, వారి దగ్గర నుంచి నిజంగా లబ్ధిని పొందట్లేదు. ఏదో మీటింగ్లకు వెళ్తున్నారు, చేస్తున్నారు, ఏదో చేస్తారు. అలాంటి పాస్టర్లు మనకందరికీ చాలా మంది ఉన్నారు బాధపడేవారు. కానీ మీరందరూ బాధపడకూడదని, మీరందరూ హ్యాపీగా ఉండాలని, మీ పిల్లలు హ్యాపీగా ఉండాలి, మీ చదువులు హ్యాపీగా ఉండాలి. మీరు హ్యాపీగా ఉంటేనే ఇక్కడ ఉన్న గ్రామాలన్నీ కూడా హ్యాపీగా మీరు సేవ చేయగలుగుతారు. మీ సంతోషం కోసం నేను రాత్రి పగలు కూర్చొని నా సమయం దొరికినప్పుడల్లా మిమ్మల్ని అందరిని దర్శించి వెళ్ళిన తర్వాత ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన అన్నారు, నేను వస్తాను అన్నారు, కానీ టికెట్ తీసేసుకున్నానని చెప్పలేదు ఆయన నాకు. నేను ఒకసారి వస్తాను అన్నారు, కానీ టికెట్ తీసేసుకున్నాను, పలానా డేట్లు కూడా అని చెప్పలేదు నాకు. ఆ నెక్స్ట్ డే అంటున్నారు, నేను ఆల్రెడీ ఒక నెలకి టికెట్ తీసేసుకున్నాను, ఏప్రిల్ 14 వస్తున్నాను, మీతో మే 15 వరకు ఉంటానన్నారు ఆయన. నేను వెంటనే చాలా ఆనందించాను, కానీ మరలా భయపడ్డాను. ఆయన ఏమి ఇవ్వనన్నారు, ఏమి చేయను.